శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 501వ నామం గుడాన్న ప్రీత మానస మంత్రస్వరూపంలో శ్రీ గుడాన్న ప్రీత మానసాయి నమః. మన శరీరంలోని మాంసధాతువునందు అధిష్ఠించి ఉండి మనలను మన శరీరాన్ని కాపాడుతూ వస్తున్న అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేస్తున్నారు. అమ్మవారిని ఆరాధించి ఈ నైవేద్యాన్ని సమర్పించితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సాధకుడు పొందగలడు. ఇక ఈ నామంలో గుడము అంటే బెల్లము, గుడాన్నము అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యపు పొంగలిలో దేశవాళీ ఆవు పాలు, దేశవాళీ ఆవు నెయ్యి, కొబ్బరి ముక్కలు, ఏలకలు, వీటితో పాటు బెల్లం మొదలైన వాటితో కలిపి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ వరుస నామాలతో జపించి ఈ ప్రసాదాన్ని పార్వతీ పరమేశ్వరులకు నివేదించి 3వ నెల గర్భంతో ఉన్న గర్భిణి ఈ ప్రసాదాన్ని తీసుకుంటే గర్భస్థ శిశువుకు ఉన్నతమైన అభివృద్ధి కలుగుతుంది. ఈ అమ్మవారు మనందరికీ తన యొక్క కరుణను అందించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.